హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ కన్నా ఉదయ అకాడమీ. మనం రీజనింగ్లో ఫస్ట్ చాప్టర్ నెంబర్ సిరీస్ అనే చాప్టర్ గురించి మాట్లాడదాం. అండ్ ఈ నెంబర్ సిరీస్ చెప్పే ముందు మీకు కొన్ని వచ్చుండాలి. ఏంటివి? స్క్వేర్స్ వచ్చుండాలి, క్యూబ్స్ వచ్చుండాలి, అండ్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ వచ్చుండాలి. టైప్స్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ట్విన్ ప్రైమ్ నెంబర్స్, కో ప్రైమ్, కాంపోజిట్, రేషనల్, ఇర్రేషనల్, ఈ టైప్లో ఉంటాయి కదా. ఆ నెంబర్స్ అన్నీ రావాలి. ఇంకోటి స్క్వేర్స్ రావాలి, క్యూబ్స్ రావాలి. దట్స్ ఇట్. అవి వస్తే మ్యాక్సిమం మీకు ఇచ్చే క్వశ్చన్లో 100% మీరు చేయగలరు. అలా కాకుండా నెంబర్కి మధ్య డిఫరెన్స్, నెంబర్కి మధ్య ఇంక్రీజ్ అవుతుందా ఒక వాల్యూ, నెంబర్కి మధ్య అంటే మల్టిప్లికేషన్ ఉందా, డివిజన్ ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎన్ని అవకాశాలు ఉంటాయో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం తీసుకునే నెంబర్ జస్ట్ ఓన్లీ ఒక ఎన్ అనుకోండి ఎగ్జాంపుల్. అవి సిరీస్లో ఎలా ఉండొచ్చు? ఫస్ట్ వచ్చేసరికి ఎన్ స్క్వేర్లో ఉండొచ్చు, లేదా ఎన్ క్యూబ్లో ఉండొచ్చు, లేదా ఎన్ ప్లస్ 1లో ఉండొచ్చు, లేదా ఎన్ మైనస్ 1లో ఉండొచ్చు, లేదా ఎన్ ప్లస్ ఎన్లో ఉండొచ్చు, నెక్స్ట్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్లో ఉండొచ్చు, నెక్స్ట్ ఎన్ క్యూబ్ ప్లస్ ఎన్లో ఉండొచ్చు. మీకు అనుగుణంగా అంటే ఒక్కో నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది, ఒక్కో నెంబర్ డిక్రీజ్ అవుతుంది, ఒక నెంబర్కి అదే నెంబర్ని యాడ్ చేస్తే పక్కన నెంబర్ వస్తుంది. అలా ఇప్పుడు ఎన్ ప్లస్ 1 అనేది ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు ఎన్ స్క్వేర్కి చూద్దాం. ఎన్ స్క్వేర్కి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకి స్క్వేర్ తెలుసు కదా. ఒకవేళ ప్రాబ్లం ఇస్తే 4 అని ఇస్తాడు, 9 అని ఇస్తాడు, 16 అని ఇస్తాడు, నెక్స్ట్ ఇంకో 25 అని ఇస్తాడు, డాష్ అని అంటాడు. అంటే ఇవన్నీ స్క్వేర్స్ అని మనకి తెలియాలి. స్క్వేర్స్ ఎంత? 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. 6 స్క్వేర్ అంటే 36. ఈ టైప్లో స్క్వేర్స్ ఇవ్వచ్చు. క్యూబ్స్ అంటే ఏంటి చెప్పండి? క్యూబ్స్ అంటే 2 క్యూబ్ అంటే ఎంత 2 క్యూబ్ అంటే 8 ఓకే. మరి నెక్స్ట్ 3 క్యూబ్ అంటే ఎంత 3 క్యూబ్ అంటే 27 మరి 5 క్యూబ్ అంటే 125 5 క్యూబ్ అంటే 125. మరి 7 క్యూబ్ అంటే 343. మరి ఇక్కడే క్యూబ్ ఉండిద్ది, ఇక్కడే క్యూబ్ ఉండిద్దో చూసుకోవాలి. ఇదేమో 2 క్యూబ్ కదరా, 2, ఇది 3, ఇక్కడ వచ్చేసరికి 5, ఇక్కడ వచ్చేసరికి 7. నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2, 3, 5, 7 అనేవి ఆర్డర్ లేకుండా వస్తున్నాయి అనుకోకూడదు. అవి ఏ నెంబర్స్? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆ తర్వాత ప్రైమ్ నెంబర్ క్యూబ్ వేసుకోవాలి తప్ప ఇమీడియట్లీగా 9 క్యూబ్ అనేయకూడదు. మరి 11 క్యూబ్ ఎంత అవుతుంది? 1331. మీకు కనిపించినా కనిపించకపోయినా జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాను, రైట్? నా వాయిస్ని ఫాలో అవుతే మీకు అర్థమవుతుంది. మరి n+1 ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది సార్? ఇలా ఎలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? ఎలా అంటే 2, 3, 4, 5, 6 అండ్ డాష్ అంటాడు. అరే క్లియర్. 12, 13, 14, 15, 16 అన్నా అనుకున్నా. ఎంత యాడ్ అవుతుంది? +1 నెక్స్ట్ +1 ఇలా యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా వచ్చేది ఎంత? +1. 16 + 1 అంటే ఎంత 17 వస్తుంది. ఈ టైప్లో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎలా వస్తుంది? ఇంకో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సపోజ్ 2 అనే నెంబర్నే తీసుకుందాం. ఇక్కడ 4 ఇచ్చాను కన్నా, ఇక్కడ వచ్చేసరికి 8 మరి ఇక్కడ వచ్చేసరికి 16 కన్నా. ఇట్లా చూడండి, 2 + 2 4, 4 + 4 8, 8 + 8 16. అలా కాకుండా ఇలా కూడా చూసుకోవచ్చు. 2 × 2, 4 × 2, 8 × 2, 16 × 2. ఈ పర్పస్లో కూడా రాసుకోవచ్చు ఇలా డిఫరెంట్ వేలు. మరి n² + 1 n ఏంటి సార్? ఇప్పుడు 2² అంటే 4 4 + 2 ఎంత? 6 అని ఇచ్చాడు. మరి 9² 9 + 11 అని ఇచ్చాడు, 11 అని ఇచ్చాడు. మరి 16 + 4 అంటే 20 అని ఇచ్చాడు. మరి డాష్ అని అంటున్నాడు. నువ్వు ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ ఎంత వచ్చింది డిఫరెన్స్? 5 వచ్చింది. మరి ఇక్కడ ఎంత వచ్చింది డిఫరెన్స్? 9 అని వచ్చింది. ఎంతనా? 9. మరి ఇలా వస్తుందా? రాదు. నువ్వు ఎంత ట్రై చేసినా రాదు అలా డిఫరెన్స్ తీసుకుంటే. కానీ ఆ 6 అనేది ఏంటి? 4. 2² + 2. 11 అనేది ఏంటి? 3² + 3. మరి 20 అనేది ఏంటి? 4² + 4. 9 + 3 అంటే యాక్చువల్గా అయితే ఇక్కడ 12 అని వస్తుంది కొంచెం మిస్టేక్ అయింది చూసుకోండి. అలానే క్యూబ్ వాల్యూలు కూడా అంటే
మన థింకింగ్ ప్రాసెస్ ఇలా ఉండాలి అంటానికి చిన్న ఎగ్జాంపుల్. సిరీస్కి మీనింగ్ అసలు ఏంటి అంటే, ఇప్పుడు క్లాస్లో మనం హైట్లో వైజ్గా నిల్చోబెడతాం. ప్రేయర్లో మనం ఏం చేస్తాము, హైట్ వైజ్గా క్లాస్లో కూడా బెంచెస్ ఫస్ట్ పొట్టిగా ఉండే వాళ్ళని, ఆ తర్వాత ఇంకొంచెం ఎత్తు, ఇంకొంచెం ఎత్తు, ఇంకొంచెం ఎత్తు, అలా ఒక ప్రాసెస్ ప్రకారం నెంబర్స్ని కూడా సెట్ చేసే విధానాన్నే సిరీస్ అంటాము. ఇంకొకటి, ఒక 4 నెంబర్స్ మధ్య ఏ రిలేషన్ అయితే ఉంటుందో, సపోజ్ ఇక్కడ చూడండి, ఇది క్యూబ్ 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 అంటే 4 నెంబర్స్ మధ్య ఏ రిలేషన్ అయితే ఉంటుందో తర్వాత నెంబర్ మధ్య కూడా అదే రిలేషన్ ఉంటుందని చెప్పడం కోసమే ఈ సిరీస్ అనే చాప్టర్ని నేను చెప్తున్నాను. రైట్, ఓకే. మరి ఫస్ట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చెక్ చేసుకోండి. ఇలానే నాన్న ఇప్పుడు ప్లస్లే వేసాను నేను. మీరు ఇంకా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నాన్న, ఎన్ స్క్వేర్ మైనస్ ఎన్ అన్నా ఉండొచ్చు, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అన్నా ఉండొచ్చు. రైట్, లేకపోతే ఇంకోటి ఏంటిది, ఎడిషన్ అయినా ఉండొచ్చు, సబ్ట్రాక్షన్ అయినా ఉండొచ్చు, మల్టిప్లికేషన్ అయినా ఉండొచ్చు, డివిజన్ అయినా ఉండొచ్చు. మీరు చిన్నపిల్లలు కాబట్టి మ్యాక్సిమం ప్రీవియస్లో అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్ని కొంచెం ఆలోచించి ప్రశాంతంగా పెడితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నెంబర్ సిరీస్ లెటర్ సిరీస్లో మనకి వచ్చిన రాంగ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్లో ఉంటుంది. రాంగ్ ఆన్సర్ మనకు వచ్చేసింది అనుకుంటాం, రైట్ ఆన్సర్ అనుకుంటాం, కానీ అది రైట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్ నాన్న. చెక్ చేసుకోవాలి మనం, సిరీస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం నాన్న. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూద్దాం, దీని ప్రకారం చూస్తే మనకి అర్థమైపోతుంది. రైట్, మీకు ఎగ్జామ్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను కాబట్టి నార్మల్గా అసలు ఎలా చేయాలి ఏంటి అనే కాన్సెప్ట్ మీద కొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఇక్కడ చూడండి రా నాన్న, 1 2 అన్నాడు నాన్న. ఒక్క నిమిషం నాన్న, 1 2 అని మెన్షన్ చేశాడు కన్నా. వన్ ఇక్కడ చూడండి, 1 +1 కదా, +1 సిరీస్, +1 సిరీస్, +1 +1 +1 +1 అంటే ఇక్కడ +1 కదా నాన్న. ఆన్సర్ ఏం చెప్పొచ్చు, 8 అని చెప్పొచ్చు నాన్న, సింపుల్గా. రైట్, నెక్స్ట్ కన్నా మనకి ఇక్కడ చూద్దాం నాన్న, 12 14 అని. ఈ రెండే దగ్గర రాశానన్న ఈ క్వశ్చన్స్, మిగిలిన అన్ని క్లియర్గానే ఉంటాయి. 12కి 14కి +2 యాడ్ చేస్తే 14, +2 యాడ్ చేస్తే 16, +2 యాడ్ చేస్తే 18, +2 యాడ్ చేస్తే 20 కన్నా. అంటే ఇంకో +2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 22 అవుతుంది కన్నా, 22 అవుతుంది ఆన్సర్. అలానే 31 4 7 10 ఇక్కడ చూద్దాం చూడండి, 4 7 అంటే +3, ఇక్కడ నాన్న +3, ఇక్కడ నాన్న +3 +3 అంటే ఇక్కడ మీకు అన్నీ ఏమవుతున్నాయి, ఎడిషన్. అంటే ఒక నెంబర్ ఇంక్రీజ్ అవ్వటానికి సేమ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం. అదే నెంబర్ వర్షన్లో మనం ఆలోచించాలి. మీరు 5 6 8 11 15 20 అనేది చేయండి, నెక్స్ట్ 3 అనేది 4 అనేది కూడా చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, సింపుల్ క్వశ్చన్స్ కాబట్టి మీకే వదిలేస్తున్నాను. ఇక్కడ చూడండి, 16 17 26 35 44 అన్నాను. అరే ఇక్కడ కొంచెం సిరీస్ ఏమన్నా మారిందాము. 16 17 అంటే +1, రైట్. 17 26 అంటే 17 26 అంటే ఏమొస్తుంది నాన్న, 17 26 అంటే ఎంత యాడ్ అవుతుంది, 9 యాడ్ అవుతుంది, 9 +9 నాన్న. మరి 26 35 అంటే ఆ యొక్క 4 ఈ యొక్క 5 ఎక్కడో సిరీస్ మిస్టేక్ అయింది నాన్న. చూద్దాం, దాని గురించి చూద్దాము, ఈ ప్రాబ్లం చూద్దాం నాన్న. అలా ఉంచండి. 20 21 24 29 36 అంటే అప్పుడు ఎంత వస్తుంది చూడండి నాన్న. 20 అంటే +1 యాడ్ అవుతుంది, ఇక్కడ నాన్న +3 యాడ్ అవుతుంది, మరి ఇక్కడ నాన్న +5 యాడ్ అవుతుంది, మరి ఇక్కడ 29 36 అంటే ఎంత యాడ్ అవుతుంది, +7 యాడ్ అవుతుంది నాన్న, +7 యాడ్ అవుతుంది. మరి ఇక్కడ ఎంత యాడ్ అవ్వాలి, ఎంత యాడ్ అవ్వాలి, 1 3 5 7 +9 +9 యాడ్ చేస్తే ఎంత, 36 +9 45. ఓకేనా, 45. రైట్, వెరీ గుడ్ నాన్న. అర్థమైంది నాన్న. ఇక్కడ ఏ నెంబర్స్ని యాడ్ చేశాడు, ఆడ్ నెంబర్స్ని యాడ్ చేశాడు.
ఒకవేళ నీకు +1 కాకుండా ఇక్కడ 2తో స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏ నెంబర్లు యాడ్ చేసినట్లు? ఏ నెంబర్ యాడ్ చేసినట్టు? ప్రైమ్ నెంబర్ యాడ్ చేసినట్టు, రైట్? ప్రైమ్ నెంబర్ని యాడ్ చేసినట్టు. మరి 13, 15, 18, 23, 30, 41 అన్నాడు. అరే 13, 15 ఎంతనా? 13, 15కి ప్లస్ 2, 15, 18కి +3, మరి 18, 23కి +5, నెక్స్ట్ 23, 30కి +7, మరి నెక్స్ట్ 30, 41కి 11, మరి నెక్స్ట్ వన్ ఏంటి? ప్లస్. ఎందుకని? 2, 3, 5, 7, 11, 13. ఓకే, 3 + 1 4, 4 + 1 5 నాన్న. అంటే 54 ఈజ్ ఆన్సర్. అన్ని ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటా వెళ్ళాడు. మరి నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏముంది చూడండి, 7 ఉంది. 7కి 8కి డిఫరెన్స్ ఎంత? +1. 8కి 14కి +4. 12కి 21కి +9. నెక్స్ట్ 21కి 37కి 25 +25 ఎంత? ఎంతమా? 15. 15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అప్పుడు? ఎంత? మరి 15 అన్నారేంటి? రైట్. నెక్స్ట్ 16. 21కి 16 యాడ్ చేస్తే ఎంత రానా? 37. అంటే ఇక్కడ మీకు ఫస్ట్ 1 వచ్చింది, 4 వచ్చింది, 9 వచ్చింది, 16 వచ్చింది. మీరు దీన్ని చూడగానే మీకు తెలియాల్సిన పని ఏంటంటే 1 అంటే 1 స్క్వేర్, 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్. మరి ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉండాలి? 5 స్క్వేర్. అంటే ఎంత నానా? 25. మరి 37 + 25 ఎంత నానా? 62. 62 ఈజ్ ఆన్సర్ నాన్న. 62 ఈజ్ ఆన్సర్. మరి 8, 17, 19, 22, 26 అనేది చేస్తారు కదా, రైట్? మీరే చేసేయాలి దాన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, 36, 49 అన్నాడు. మరి 36, 49కి డిఫరెన్స్ ఎంత నాన్న? 36, 49కి డిఫరెన్స్ ఎంత? +3 ప్లస్ చెప్తున్నారు చూడండి మన ఆలోచనలో +13 అన్న. మరి ఇక్కడ 49కి 64కి ఇలా ఎలా పడితే అలా వస్తున్నాయి. సరే 15, 14 సంథింగ్ ఎంతో కొంత ఎలా పడితే అలా వస్తున్నాయి. నేను కూడా చూడండి ఇప్పుడు దాకా డిఫరెన్స్ తీసుకొని ప్రాబ్లమ్స్ చేశాను. మళ్ళీ తర్వాత ప్రాబ్లమ్ని కూడా ఎలా ఆలోచించాను? డిఫరెన్సే ఆలోచిస్తున్నాను. అంటే పైనున్న నెంబర్లని మనం పూర్తిగా కనుక్కోవాలి. అంటే పైనున్న నెంబర్లు ఏమేమి నెంబర్స్ ఉన్నాయి? 36 నానా. ఏంటి 36 అంటే ఏ స్క్వేర్? 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్, 11 స్క్వేర్, రైట్? 11 స్క్వేర్ 121, రైట్? 16 నానా చూడనా, 16 అంటే నానా 4 స్క్వేర్, 6 స్క్వేర్, నెక్స్ట్ 8 స్క్వేర్, నెక్స్ట్ 10 స్క్వేర్, నెక్స్ట్ 12 స్క్వేర్. ఈవెన్ నెంబర్స్ 4, 6, 8, 10, 12. నెక్స్ట్ ఇప్పుడు 14 స్క్వేర్ 196. వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ 49, 7 స్క్వేర్, 8 స్క్వేర్, 11 స్క్వేర్, 9 స్క్వేర్, 7 స్క్వేర్, 9 స్క్వేర్, 11 స్క్వేర్, 13 స్క్వేర్. వాడెవడో 14 స్క్వేర్ అంటున్నాడు. 7, 9, 11, 13, 14 కాదు 15 ఆడ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కూడా కాదు ఇవి, ఆడ్ నెంబర్స్. మరి 15 స్క్వేర్ అంటే ఎంత రానా? 225 స్క్వేర్స్, టేబుల్స్. నాకు పని లేక కాదురా చదవమనేది. స్క్వేర్స్, టేబుల్స్, క్యూబ్స్, టైప్స్ ఆఫ్ నెంబర్స్ వస్తే మనకి కావాల్సిన ప్రతి ఒక్క ప్రాబ్లం సొల్యూషన్ చాలా సింపుల్గా కనుక్కోవచ్చు మనం. సంజనక్క ఓకేనా? చూడు, ఫోకస్ చేయి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడు, 16, 36, 64, 81, 100 అన్నాడు. 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్,
10 స్క్వేర్, కీప్ క్వైట్. ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ పార్దు చెప్తాడు. ఇక్కడ 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 9 స్క్వేర్, 10 స్క్వేర్ అన్నాడు. ఎందుకని? వెరీ గుడ్ శబాష్ నాన్న. ఇక్కడ ఈ 4, 6, 8, 9 అన్నాడు, ఆర్డర్ లేకుండా ఉంది. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్, 9 మాత్రం ఆడ్ నెంబర్ అని ఉంది. మరి ఇప్పుడు ఏం ఆలోచించాలి? నీకు కాంపోజిట్ నెంబర్స్ గురించి తెలిస్తే ఆన్సర్ వస్తుంది. కాంపోజిట్ నెంబర్ మీన్స్ 3 or more ఫ్యాక్టర్స్. ఎగ్జాంపుల్ 4, ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 9, 8, 10 ఇలా వస్తుంది నా. ఇప్పుడు మరి ఇక్కడ 10 స్క్వేర్ తర్వాత కాంపోజిట్ నెంబర్ 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే నాన్న 144. ఇది మీరే